కూర్చున్నాం. ఈ యొక్క సమావేశాన్ని యువ నాయకుడిగా ఎంతో ఉత్సాహపరుస్తూ క్యాడర్ ని బలోపేతంలో తీసుకురావాలంటే మనం అందరం కూడా కలిసికట్టుగా సీనియర్స్ జూనియర్స్ అనే తేడా లేకుండా మన గౌరవనీయులు పెద్దలైనటువంటి సచివాలయ కమిషనర్ కూడా మీదకి విజయం గారు కూడా విజయమని కావాల్సినదిగా కోరుతున్నాము. అదేవిధంగా పార్టీ కోసం ఈరోజు ఆహ్వానిస్తున్నాం. నిజాం భాయ్, సుభాన్ భాయ్ ఇద్దరు పకోటం ఇచ్చండి. మునిబ్రహ్మయ్య వైసీపీ లీడర్, అట్లే మాలయగౌడ సురేష్ అక్కడ తెలుగుదేశం కండువాన్ని కప్పుకొని తెలుగుదేశం కుటుంబంలో కోసం ఈ యొక్క సమావేశానికి ప్రతి ఒక్క తెలుగుదేశం తరఫున అనేక ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈ యొక్క సమావేశాన్ని మీడియా కన్వీనర్ అబ్దుల్ రహమాన్ కూడా తెలుగుదేశం యొక్క కండువాని ధరించవలసినదిగా కోరుతున్నాం. ముందుకు రాయ. అదేవిధంగా వాళ్ళ బృందం అంతా కార్వేటి హర్షవర్ధన్, కొమ్మలపూడి జయకృష్ణ, పల్లూరు వెంకటేశ్వర యూత్ కూడా అందరూ భోజన వసతిని ముందుగా తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీ ఉమ్మడి అభ్యర్థిగా నన్ను ఎంపిక చేసినందుకు జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గారికి, ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ బాబు గారికి, జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారికి, ప్రధాని మోడీ గారికి ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. అలాగే నా అభ్యర్థిత్వాన్ని బలపరిచిన పెద్దలందరికీ, కార్యకర్తలకి, నియోజకవర్గ ప్రజలందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. చంద్రబాబు నాయుడు గారు సూపర్ 6 పథకాలని మనకు ప్రవేశపెట్టారు. ఇవన్నీ యువతకు, మహిళలకు ప్రాధాన్యత ఇచ్చే పథకాలు. ఆయన యువతకు, మహిళలకు ప్రాధాన్యత ఇస్తారు కాబట్టి నన్ను ఎంపిక చేసి అభ్యర్థిగా నిలబెట్టారు. చంద్రబాబు నాయుడు గారు నన్ను నమ్మి నియోజకవర్గ అభ్యర్థిగా చేశారు. ఆయన నమ్మకాన్ని నేను ఒమ్ము చేయకుండా అందరికీ అందుబాటులో ఉంటారని, నియోజకవర్గ ప్రజలందరికీ అటు అభివృద్ధిని, ఇటు సంక్షేమాన్ని అందిస్తారని మీ అందరి ముందు ప్రమాణం